సిద్ధపరచబడినటువంటి ఆహార పదార్థాల మీద ఒక వ్యక్తి నుంచి, అయ్యా ఇది పాడవకోకుండా, ఇతరులు ఎవరు దీన్ని తీసుకెళ్ళకోకుండా ఈ ఆహార పదార్థాల విషయంలో బాధ్యత కలిగి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అక్కడ కూర్చోగలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఆ బాధ్యతలు అప్పచెప్తారు. ఒకవేళ ఆ మనుషుడు అప్పగించబడినటువంటి బాధ్యతలో కూర్చొని 10 నిమిషాలకు ఒకసారి అర్ధగంట గ్యాప్ తీసుకుని ఎప్పుడో వస్తున్నాడో తెలియదు అనుకోండి, ఎవరైనా కూర్చోబెడతారు ఆ స్థలంలో? ఇక్కడ కూర్చునే సమయం తక్కువ, బయట తిరిగే సమయం ఎక్కువ అనుకోండి, అసలు ఎవరైనా అప్పగిస్తారు అలాంటి వాళ్ళకి బాధ్యతలు? 2, అసలు కూర్చోబెట్టినటువంటి వ్యక్తే ఆహార పదార్థాలను మాయం చేస్తున్నాడు అనుకోండి, ట్యాప్కి ఒక బకెట్ వండిన ఆహార పదార్థాన్ని తీసుకెళ్ళటం, ఎక్కడో పెట్టడం, ఎవరికో ఇవ్వటం, ఏదో చేయటం చేస్తున్నాడు అనుకోండి, నమ్మకస్తులు అంటారు అతన్ని. కృష్ణాన్నయ్య గారు నమ్మకస్తులు అంటారు అతన్ని. అవి పోకూడదనే కదా తీసుకొచ్చి కూర్చోబెట్టింది నేను అక్కడ. అటువంటిది నీవే పట్టుకొని ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో చేసి ఉన్నవారికి నష్టాన్ని కలిగించి బాధ్యతారహితంగా, నిజాయితీ లేకోకుండా, ఒక యథార్థత లేకోకుండా అప్పగించబడినటువంటి పనిలో నీకంటూ ఎందుకు కూర్చున్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేకోకుండా ఉండేవాడు ఎలాగో నమ్మకస్తుడు అవుతాడు? కాబట్టి లోకమందు ఉన్నటువంటి పనుల్లోనే నమ్మకమైన వారు కావాలి అనేటువంటి ఒక భావన ఎలాగైతే కలుగుతుందో, దేవుని రాజ్యంలోనికి పిలువబడినటువంటి వారు పిలువబడిన తర్వాత తమ నమ్మకత్వాన్ని అంతకంతకు అభివృద్ధి పరుచుకునే వారై ఉండాలి. క్రిస్టియన్ యొక్క యాటిట్యూడ్ అది. ఫెయిత్ఫుల్గా ఉండాలి.